వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఇంకా జూలై నెల పెన్షన్ డబ్బుల కోసం కానీ లేదంటే కొత్త పెన్షన్ల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్ల పైన మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు 2500 రూపాయల పైన, అదేవిధంగా మనకి ఇంకా ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు రాలేవో వారికి ఈరోజు ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారా. ఈ జూలై నెల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇంకా డబ్బులు జమ కానీ వారి ఖాతాలలో ఈరోజు ఆ డబ్బులు జమ చేస్తారా చెయ్యరా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని ఈ వీడియోని చాలామంది అయితే చూడడం అయితే జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. ఇంకా జూలై నెల పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కాని వారికి వారి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో తెలుస్తుంది. ఇక ఈ కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో వారికైతే ఈ సమాచారం అయితే తెలుస్తుంది. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరైతే చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ఛానల్లోనైతే డైలీ అప్డేట్స్ అనేది పెన్షన్ల పైన అప్డేట్స్ అనేది అందిస్తూ ఉంటాను. మన ఛానల్లో ఎప్పుడు ఎటువంటి లేటెస్ట్ న్యూస్ వచ్చినా మన ఛానల్లోనైతే వీడియో అనేది చేసి పెడతాను. సో తప్పకుండా మీరు వీడియోని తెలుసుకోవాలనుకుంటే, సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ను కూడా ఆన్లోనైతే పెట్టుకోవాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వెళ్ళి పూర్తి సమాచారం అయితే మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో 4016 రూపాయలు ప్లస్ 2016 రూపాయల జూలై నెల పెన్షన్ డబ్బులు అయితే ఇంకా ఎవరికైతే జమ కాలేదో ఇట్టకేలకు ఇచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం వీరి ఖాతాలలో మన జూలై నెల పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ 15వ తారీఖు వరకు అయితే జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక దాని తర్వాత సెప్టెంబర్ 25 నుంచి లేదంటే 29వ తారీఖు నుంచి మనకి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. ఇక దాదాపు ఎన్నికలు అనేది ఈ సెప్టెంబర్లో అయిపోతే మనకి ఆగస్టు నెల పెన్షన్ల కింద కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఆగస్టు నెల పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ల కింద ఇవ్వకపోతే మనకి ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నెల పెన్షన్లు ఇస్తారు. కాబట్టి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ల కిందనైతే ఇక్కడ మార్చడానికి 99% ఇక్కడ మనకి ఛాన్సెస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇస్తే మనకి ఈ నెల చివరి ఆఖరిలో కొత్త పెన్షన్లు ఇస్తారు. లేకపోతే ఈ నెలలో ఇవ్వకపోతే మనకి అక్టోబర్ నెలలో చివరి వారంలో మనకి కొత్త పెన్షన్లు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. ఇక ఇది ఇలా ఉండగా సేమ్ ఇప్పుడు ఇవి ఏవైతే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారో అదే సమయం నుండి మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో ఈ 2500 రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నారు. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి మనకి ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అనేది మీరైతే చేయించుకొని రెడీగానైతే ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయి. ఇక జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారు మీరైతే బ్యాంకులోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ నెలలో డబ్బులు జమ కాకపోతే మీకు వచ్చే నెలలో 2 నెలల పెన్షన్లు కలుపుకొని మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే పంపిణీ చేయనుంది. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.